అసలు కాదు, ఎలాగవుతుంది? హౌ క్యాన్ 10 years ఇచ్చారు, ఎలాగవుతుంది? ఒకవేళ ఏదైనా మన కేంద్రం వచ్చి పునరాలోచన చేసుకుంటే అది మాకు సంబంధం లేని విషయం. ఎలాగవుతుంది? ఇలాంటి చౌకబారు విమర్శలకి, చౌకబారు మాటలతో ఎన్నికల్లో విజయం సాధించుకుందాం అనుకున్న స్టాండ్ మా పార్టీది కాదు. ఇలాంటి ఎత్తులు జిత్తులు మేము పార్టీ వేయదు. అది మా పార్టీ, మా నాయకుడి తాలూకు తత్వం కాదు. చేసిందే చెప్తాం, చెప్పిందే చేస్తాం. అది మా తత్వం. ఇలాంటి జిమ్మికి మాకు ఇలాంటి చౌకబారు మాటలు మేము మాట్లాడాం. ఎవడో నవ్వుతాడు. దీంతో వచ్చి ఎన్నికలకి దీనికిదా ఏమనుకుంటున్నారు? మాకు ఇలాంటి అంశాలు ఇదే దానివల్ల ఏంటి? అది వస్తారు కదండి. ఆయన నాకు మార్నింగ్ కూడా చెప్పండి, మాట్లాడాను. ఏంటంటే ఇలా విమర్శిస్తే వాళ్ళందరూ ఏమంటారన్నా తప్పది. నేను మాట్లాడింది క్లారిటీగా విభజన చట్టంలో ఏవైతే అంశాలు ఉన్నాయో, ఏవైతే పరిష్కారం ఉన్నాయో, దాంట్లో ప్రొసెస్ స్టాటస్ ఇలాంటి అంశాలు ఏమున్నాయో వాటిని కొనసాగిస్తామని చెప్పాను. 10 సంవత్సరాలు వచ్చి అక్కడ నుంచి పారిపోయి వచ్చాడు. ఇంకా 10 సంవత్సరాలకి ఇంకా 4-5 నెలలు సమయం ఉంది. ఈ సమయంలో కానీ పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటామని చెప్పి నేను అన్నాను. అంతే తప్ప ఏమన్నది వాళ్ళు ఏదో అనుకుంటే నాకేం సంబంధం అని చెప్పి ఆయన మరి మీకెలా చెప్పారు? నాకు చెప్పిందని నా రైట్ కదా. నేను మాట్లాడుతున్నా మీ ముందే కదా. నేనేమి వంటలు మాట్లాడట్లే కదా. ఓకేనా? కాబట్టి అది పక్కన పెట్టండి. ఇక ప్రతిపక్షాలు మాట్లాడారంటారా? వాళ్ళకి ఇంకేం పని ఉంది? ఇందాక చూసాం వస్తుంది కదా, జగన్మోహన్ ఆస్తుల కోసం అంటే ఉమ్మడి రాజధాని అడుగుతున్నట్ట. ఆస్తులు లేకపోతే ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఆస్తులకి మా హైదరాబాద్ ఇల్లు ఉంటే ఇల్లు నాకు ఇల్లు హైదరాబాద్ ఇల్లు ఉంది ఉంటే ఆ రాష్ట్రం తీసుకుంటుందా? ఈ ప్రభుత్వాలు వచ్చి దాన్ని కబ్జా చేస్తాయా, లేకపోతే దౌర్జంగా లాక్కుంటారా, దౌర్జంగా చేస్తారా?